సో డిసిసి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ పోతిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. సో ఎంజీఎన్ఆర్ఈజీఏకి సంబంధించి మహాత్మా గాంధీ పేరును ఆ పథకానికి తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సో రాష్ట్ర వ్యాప్తంగా ఏఐసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. సో అందులో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో కూడా ఈ నిరసన కార్యక్రమానికి అన్నగారు రావడం జరిగింది. ఆయన అడిగి కొన్ని బర్నింగ్ ఇష్యూస్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే అన్న. సో అన్న చెప్పండి, ఏంది గాంధీ గారి పేరు తొలగింపును ఎట్లా చూస్తారు మీరు ముందుగా ఆ అంశం గురించి? ఈ రోజు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి పిలుపు మేరకు, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో మా అధ్యక్షురాలు తుమ్కుంట ఆంక్షారెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అయితే 11 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వము మేక్ ఇన్ ఇండియా అనే కాన్సెప్ట్ తో ప్రజల ముందుకు వచ్చిందో, ఈ రోజు మేక్ ఇన్ ఇండియా బీజేపీ కాస్త రిమేక్ ఇన్ ఇండియా అనేది. అంటే రిమేక్ ఇన్ ఇండియా అనే వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, గత 11 సంవత్సరాలలో మేము గొప్పగా చేసినాము, పెద్ద పెద్ద సంస్కరణలు తీసుకొచ్చాం, పథకాలు తీసుకొచ్చామని ఏదైతే చెప్తున్నారో, ఆ పథకాలన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పథకాలకి వీళ్ళు పేరు మారుస్తూ ఆ పేరును ప్రజల్లోకి తీసుకెళ్లి మేము పథకాలు తెచ్చుకున్నాము, పథకాలు ప్రవేశపెడుతున్నాము అని వాళ్ళు ఆర్భాటంగా చెప్పుకుంటున్నారు. దానికి ఉదాహరణగా ఈ రోజు మనము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకోవచ్చు. ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు దేశంలో ఉన్న పేదరికం పోవాలి, ముఖ్యంగా మహిళా సాధికారికత, మహిళలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ 100 రోజుల ఉపాధి పని తీసుకొని రావడం జరిగింది. దానికి ఈ దేశానికి స్వతంత్రానికి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహాత్మా గాంధీ, జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మహాత్మా గాంధీ గారి పేరు, ముఖ్యంగా గాంధీ అనే పేరే ఈ దేశంలో వినబడకూడదు, ఈ దేశంలో గాంధీ అనే పేరు ఉండకూడదు అనే ఒక దుశ్శాసనుడు ఆలోచించినట్టు ఈ రోజు ఈ బీజేపీ నాయకులు ఆలోచిస్తూ ఈ పేరు మార్చడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. గతంలో 75 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశాన్ని ముందుకు తీసుకొచ్చిందో మీరు అంతకంటే అద్భుతంగా చేయండి. ప్రజలు మీకు 11 సంవత్సరాలు మీకు తీర్పిచ్చినప్పుడు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు పేర్లు మారుస్తూ ఆ పథకాలను మీరు కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు ప్రజలని మభ్య పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి మన గాంధీ గారిని కనుక చూసుకుంటే, గాంధీ గారు ఒక మన దేశానికే జాతిపిత కాదు, ఇదే గాంధీ గారు దక్షిణాఫ్రికా జాతిపిత అయిన నెల్సన్ మండేలా గారికి రోల్ మోడల్. గాంధీ గారిని ఆదర్శంగా తీసుకొని ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది గొప్ప నాయకులు, గొప్ప లీడర్లు వాళ్ళ దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ విషయంలో మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మాత్రం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. గాంధీ గారిని చంపిన గాడ్సేను దేశభక్తుడిగా చిత్రీకరించడం, అసలు స్వాతంత్ర ఉద్యమంలో ఏనాడు పాల్గొనని బీజేపీ నాయకులు దేశం కోసం అన్ని చేసినట్టు వాళ్ళు ఈ రోజు చేస్తున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. మీరు నిజంగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటే పట్టణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలకు కూడా పథకాన్ని అమలు చేయండి. గ్రామాల్లో కూడా పకడ్బందీగా అమలు చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన కనీస వేతనాన్ని పెంచండి. ఈ రోజు మీరు ఏం చేశారు, పనికి ఆహార పథకాన్ని కాస్త మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనికి ఆహార నిధులను మీరు తప్పుదోవ పట్టించారు. అది కేవలం గ్రామ ప్రజలు పని చేస్తే ఇవ్వాల్సిన వేతనాన్ని మీ రోజు సీసీ రోడ్లకి, డ్రైనేజ్లకి, కమ్యూనిటీ హాల్లకి, మరీ ముఖ్యంగా రోడ్లకి మీరు కన్వర్ట్ చేశారు. అది ఏ విధంగా పనికి ఆహార పథకం అవుతుందో బీజేపీ నాయకులు ఈ దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా. పేదలకు ఉపాధి కోల్పోతున్నారంటారు. 100% ప్రజలు ఉపాధి కోల్పోతున్నారు. మేము అభివృద్ధి చేయడం తప్పు అని మేము అనట్లేదు. గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ కట్టడం తప్పు అని మేము అనట్లేదు. కట్టండి. కానీ దానికి కట్టడానికి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ నిధులు ఎందుకు వాడుతున్నారు? ఆ నిధులు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేదలు, ముఖ్యంగా నిరుపేద రైతులు, కూలీలు, ఎండాకాలంలో వాళ్ళకి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళకి చెరువులో పూడిక తీయడం కావచ్చు, గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు పని చేస్తూ ఇవ్వాల్సిన ఆ పథకం నిధులను వాళ్ళు డైవర్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను చెప్పుకుంటది, భారతీయ జనతా పార్టీ భవిష్యత్తును నిర్మిస్తుంది అని అంటున్నారు వాళ్ళు. అంటే కొత్త ఆలోచనలు చేసి ఉన్న పథకాలని మిగతా పనులకు వాడుకోవడం తప్పంటారా? ఎట్లా పథకాలు కంటిన్యూ చేయడం అనేది ఏ ప్రభుత్వమైనా చేయాలి. ముఖ్యంగా ఆ రోజు సోనియా గాంధీ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దీనికి చట్టబద్ధత కల్పించారు. ఆ చట్టబద్ధత కల్పించడం వల్ల ఈ రోజు బీజేపీ పథకాన్ని కొనసాగించాల్సి వస్తుంది. ఒకవేళ ఆ రోజు సోనియా గాంధీ గారు ముందు చూపుతో గనక దీనికి చట్టబద్ధత కల్పించకపోయిండుంటే ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసేది. పథకాలు కంటిన్యూ కావాలి, పథకాలు ఇంకా పకడ్బందీగా అమలు జరగాలి. కానీ ఇట్టి పరిస్థితులలో పథకాల నిధులు పక్కదారి పట్టొద్దు. సో మీరు చెప్తున్నట్టుగా భారతీయ జనతా పార్టీ దుశ్శాసన చర్యలు తీసుకుంటుంది, ఏదో ఆలోచనలు చేస్తుంది అన్నట్టు
వాళ్ళు ఎన్ని ఆలోచనలు చేస్తున్నప్పుడు కూడా వాటిని అడ్డుకునే శక్తి కాంగ్రెస్ దగ్గర లేదు అని అంటే మీరు ఏమంటారు? వాటిని అడ్డుకునే పరిస్థితులు ఉన్నారా మీరు? అంత మీకు పార్లమెంట్ లో కూడా అంత బలం లేదు, కేంద్రంలో అధికారులు లేరు, ఎట్లా అడ్డుకుంటాం అనుకుంటున్నారు ఇట్లాంటి నిర్ణయాలు? ఇంకా ముందు ఇంకా చాలా నిర్ణయాలు ఉండొచ్చు. ఇప్పుడు ఓటరు తీర్పు వాళ్ళు మనకు తెలుసు 2020 జరిగిన ఎన్నికల్లో రాముడి పేరు చెప్పి, హిందుత్వం పేరు చెప్పి, మాయ మాటలు చెప్పి గద్దెనెక్కారు. వాళ్ళకు పార్లమెంట్ లో బలం ఉందని వారు అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో బలం మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే ఈ రోజు మేము మా ఎంపీలు పార్లమెంట్ లో వాళ్ళ గలాన్ని బలంగా వినిపించారు, కొట్లాడుతున్నారు. వారి పిలుపు మేరకు కాంగ్రెస్ శ్రేణులు ప్రజల మద్దతుతో ఈ రోజు మేము దేశవ్యాప్తంగా నిరసన తెలిపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఎన్నటికైనా గుర్తుపెట్టుకోవాలి, అన్ని తీర్పుల కన్నా ప్రజా తీర్పు గొప్పది. సో ఇట్లాంటి ఈ ఆందోళనకి ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన ఆందోళన అనుకోవచ్చా? ప్రజలు కూడా ఇట్లాంటి ఆందోళన భాగస్వాములు అవుతారు అనుకుంటారా? 100% భాగస్వాములు కాబోతున్నారు. మేము రాబో రోజుల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామానికి వెళ్తాం. ఉపాధి హామీ పథకం జరిగే ప్రతి ఉపాధి హామీ పథకంలో భాగస్వాములైన ప్రతి ఒక్క మహిళని, ప్రతి ఒక్క గ్రామస్తులని, దేశ పౌరులను మేము కదిలిస్తాం. ఈ పథకంలో ఏ విధంగా ఈ బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతుందో వారికి మేము వివరించబోతున్నాం.